అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా తన స్థాయిని మరొక మెట్టెక్కించాడు. దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్ సంపాదించిన ఆయన ఇప్పుడు రెండు పెద్ద ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కుతోంది. హాలీవుడ్ స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నట్లుగా సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్ ను సన్ పిక్చర్స్ అత్యధిక బడ్జెట్ తో నిర్మిస్తోంది. బన్నీ తన కెరియర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ ఈ సినిమా కోసం అందుకుంటున్నాడనే టాక్ వినిపిస్తోంది. అట్లీ సినిమా పూర్తయిన వెంటనే బన్నీ తన తదుపరి చిత్రాన్ని లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ప్రారంభిస్తున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ 23గా పిలుస్తున్న ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా అనౌన్స్మెంట్ వీడియోలో వినిపించిన అనిరుద్ధ్ అందించిన బీజిఎం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికే 1 మిలియన్ కి పైగా రీల్స్ ఈ మ్యూజిక్ తో రూపొందించబడ్డాయని సమాచారం. యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఈ సంగీతం ట్రెండ్ అవుతోంది. లోకేష్ కనకరాజు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేసుకున్నారు. కథ, యాక్షన్, బ్లాక్, టెక్నికల్ టీం ఎంపిక ఈ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం కూడా బన్నీ భారీ పారితోషికం అందుకుంటున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అనిరుద్ధ్ సంగీతం మరొకసారి సినిమాకి ప్రధాన బలం కానుందని అభిమానులు భావిస్తున్నారు. పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ 5 భాషల్లో విస్తరించింది. అందుకే ఆయన ప్రతి సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూపొందించేలా ప్లాన్ చేస్తున్నారు. అట్లీ సినిమా పూర్తి స్థాయి కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుండగా, లోకేష్ సినిమా యూనివర్సల్ కాన్సెప్ట్ తో తెరకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా షూటింగ్ ప్రారంభం కాకముందే ఇంతటి హైప్ రావటం విశేషం. ఫ్యాన్స్ మాత్రం ఈ రెండు సినిమాల కోసం ఆసక్తిగా ఉన్నారు. మొత్తానికి అల్లు అర్జున్ రాబోయే ప్రాజెక్టులు 2026 బాక్సాఫీస్ ను షేక్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.